ప్రైజ్ లార్డ్ పిల్లలు, ప్రభు యొక్క అపారమైన ప్రేమను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. దేవుడు మరొకసారి మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ప్రేయర్ చేసుకొని క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని మోకరించండి, మనం ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. మరొకసారి ప్రభా, ఈ దినమును ప్రభా మీరు మాకు అనుగ్రహించి నైనా, మీరు మమ్మల్ని నడిపించిన విధానంను బట్టి తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. ప్రభా, మిమ్మల్ని గురించి మేము ధ్యానించనై ఉండగా తండ్రి ఒక పాఠంగా మేము నేర్చుకోవడం కాదు కానీ నైనా, మిమ్మల్ని గురించిన ఒక లోతైన ప్రత్యక్షత ఈ పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాకు సమృద్ధిగా అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం నేర్చుకోబోతున్న లెసన్ ప్రవక్తలచే ముందుగా చూడబడిన క్రీస్తు, ద క్రైస్ట్ ఫోర్సీన్ బై ప్రాఫెట్స్. దీంట్లో సెకండ్ పార్ట్ మనం నేర్చుకోబోతున్నాం అనమాట. అయితే ఈ లెసన్కి సంబంధించిన బైబిల్ పోర్షన్ ఏంటంటే మధ్య మధ్యలో మీకు కొన్ని రెఫరెన్సెస్ ఇవ్వబడుతుంది. అది మీరు అన్ని బైబిల్ పోర్షన్ కింద నోట్ డౌన్ చేసుకోవాలి. ఇంక ఈ లెసన్కి సంబంధించిన మెమరీ వర్స్ ఏంటో మనం ఇప్పుడు చూసుకుందాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు. పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతము యందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. హీబ్రూస్ 1st chapter verse 1-2. In the past, God spoke to our ancestors through the prophets at many times and in various ways, but in these last days He has spoken to us by His Son, whom He appointed heir of all things, and through whom also He made the universe. అందరూ మెమరీ వర్స్ నోట్ డౌన్ చేసుకున్నారు కదా. అయితే సెకండ్ పార్ట్ మనం కంటిన్యూషన్ చేయడానికంటే ముందు లాస్ట్ లెసన్లో ఫస్ట్ పార్ట్లో మనం ఈ లెసన్కి సంబంధించి ఏమేమి విషయాలు నేర్చుకున్నామో ఒకసారి పాయింట్స్ అన్ని మనం రీకలెక్ట్ చేసుకుని సెకండ్ పార్ట్ మనం స్టార్ట్ చేసుకుందాం. అయితే లాస్ట్ లెసన్లో మనం నేర్చుకున్న ముఖ్య విషయం ఏంటి? బైబిల్లో కేంద్ర విషయం అంటే ముఖ్య విషయం, సెంట్రల్ థీమ్ ఆఫ్ బైబిల్ ఎవరు? ప్రొవైన యేసుక్రీస్తు. ఆయన బైబిల్లో అన్ని బుక్స్లో కూడా అన్ని అంశంలలో కూడా ఆయన ముఖ్య అంశంగా క్రీస్తు గురించే చెప్పబడుతుంది అనమాట. అయితే ప్రవక్తల ద్వారా యేసుక్రీస్తు ముందుగా ఏ విధంగా చూడబడ్డాడు అన్న విషయాలని లాస్ట్ లెసన్లో మనం కొన్ని ప్రవచనాల ద్వారా మనం నేర్చుకున్నాం అనమాట. అంటే ఆయన జననం గురించి, ఆయన జీవితం గురించి కొన్ని ప్రవచనాలు, ఏ ప్రవక్తలు ఏ విషయాలు చెప్పారనేసి విషయాలు మనం లాస్ట్ లెసన్లో నేర్చుకున్నాం. అయితే ఈ లెసన్లో మనం ఇంకేం నేర్చుకోబోతున్నామంటే యేసుక్రీస్తు జీవితంలో ప్రవక్తలచే ముందుగా చెప్పబడిన విషయాలు, అంటే ఆయన మరణం గురించి, పునరుద్ధానము, ఆరోహణం గురించి ముందుగా చెప్పబడిన విషయాలు ఆయన జీవితంలో ఏ విధంగా నెరవేర్చబడ్డాయి, ఇంకా ఆయనను గురించి నెరవేర్చబడవలసిన కొన్ని ప్రవచనాలు ఏంటి అనేసి ఈ లెసన్లో నేర్చుకుంటాం అనమాట. ఇంకా దానికి తోడుగా యేసుక్రీస్తు యొక్క డిఫరెంట్ నేమ్స్, ఆయనకున్న వివిధమైన పేర్లు ఏంటి అనేసి ఈ లెసన్లో మనం నేర్చుకుంటాం. కాబట్టి మీరందరూ లెసన్ని చాలా శ్రద్ధగా, చాలా కేర్ఫుల్గా వినాలి. చెప్పబడుతున్న ప్రతి అంశంని కూడా దేవుని సహాయం ద్వారా వినడానికి మీరు ప్రయత్నం చేయాలన్నమాట. అయితే లాస్ట్ లెసన్లో మనం ఆయన జననము, ఆయన జీవితం గురించిన కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు ఆయన మరణం విషయంలో కూడా ప్రవక్తలు ఏమి ప్రవచించారు, అది ఏ విధంగా నెరవేర్చబడింది అనేసి మనం ఒక 3 పాయింట్స్ మనం నేర్చుకుంటాం అనమాట. సో ఫస్ట్ ఆయన మరణం విషయంలో చెప్పబడిన ఫస్ట్ విషయం ఏంటంటే ఆయన అక్రమకారులతో కూడా సిలువ వేయబడతాడు అనేసి ఆ విషయం చెప్పబడింది అనమాట. అది యెషయాలో 53వ అధ్యాయం 12వ వచనంలో అది ఇవ్వబడింది. ఇంకా దాని నెరవేర్పు మత్తయి సువార్త 27వ అధ్యాయము 38వ వచనంలో అది నెరవేర్చబడుతుంది అనమాట. సో యెషయాలో ఏమని రాయబడి ఉంటుందంటే ఆయన అక్రమకారులతో కూడా ఆయన సిలువ వేయబడతాడు, అంటే వారిలో ఒకనిగా ఆయన ఎంచబడతాడు అనేసి. అది మత్తయి సువార్తలో మనం చూస్తే ఏంటంటే యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు ఆయన కుడివైపు ఒకరు, ఎడమవైపు ఒకరు, ఇద్దరు దొంగలు కూడా ఆయనతో పాటు అక్కడ సిలువ వేయబడ్డారనమాట. సో అది ఎందుకు అట్లా జరిగిందంటే ఇక్కడ చెప్పబడిన ప్రవచనం నెరవేరబడినట్లుగా, అంటే అక్రమకారులలో కూడా ఆయన ఒకనిగా ఎంచబడ్డాడు, అంటే ఆ దొంగలలో ఆయన కూడా ఒకనిగా ఎంచబడి అక్కడ సిలువ వేయబడ్డాడు అన్న విషయాన్ని ఇక్కడ నెరవేర్చడం మనం చూస్తాం అనమాట. యాక్చువల్గా యేసుక్రీస్తు జనరల్గా అయితే ఆయన ఏ పాపం లేనివాడు, ఆయన పరిశుద్ధుడు అనమాట. అయితే మన కొరకు ఆయన పాపంగా మార్చబడి ఉన్నాడు. సో ఇక్కడ ఆయన ఎటువంటి అతిక్రమం కానీ ఎటువంటి పాపం కానీ ఆయన చేయలేదు, అయినా కూడా అక్కడ ఆయన దొంగలతో పాటు అక్కడ సిలువ వేయబడ్డాడు అనమాట. ఇంకా సెకండ్ విషయం మనం ఏం చూస్తామంటే ఆయన
మరణంను గెలిచి తిరిగి లేచిన వాడిగా మనం చూస్తామంటే ఆయన పునరుద్ధానుడు అవుతాడు అన్న విషయాన్ని మనం చూస్తామన్నమాట. అది ఎక్కడ ఉంటుందంటే కీర్తనలో 16వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. ఇంకా దాన్ని నెరవేర్పు ఎక్కడ చూస్తామంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తామన్నమాట. దావీదు యేసుక్రీస్తు విషయంలో అక్కడ ఏమని రాస్తాడంటే, దేవుడు యేసుక్రీస్తు యొక్క శరీరంని ఆయన కుళ్ళు పట్టనివ్వడు, అంటే పరిశుద్ధుని యొక్క శరీరంని కుళ్ళు పట్టనివ్వడు, ఇంకా ఆయన ఆత్మని పాతాళంలో విడిచిపెట్టడు అనే విషయాన్ని దావీదు ప్రవక్త ముందుగానే ఆ విషయాన్ని దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి రాస్తాడనమాట. జనరల్గా యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఏం జరిగిందంటే ఆయన సమాధి చేయబడినప్పుడు ఆయన శరీరంని దేవుడు కుళ్ళిపోనివ్వలేదు. యాక్చువల్గా ఒక వ్యక్తి మరణించినప్పుడు ఏమవుతుంది, ఒక 3 days తర్వాత ఆ శరీరం అనేది డీకంపోజ్ అవుతుంది, అంటే అది కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది అనమాట. కానీ దేవుడు ఏం చేశాడు, యేసుక్రీస్తు యొక్క శరీరంని ఆయన కుళ్ళిపోనివ్వలేదు. ఇంకా అదే సమయంలో యేసుక్రీస్తు మరణించడానికంటే ముందు ఎంతమంది అయితే చనిపోయారో వారందరూ కూడా భూమి కిందికి పాతాళంలోనికి వారి ఆత్మలు వెళ్ళిపోయేవన్నమాట. అయితే అప్పుడు యేసుక్రీస్తు మరణించిన సమయంలో దేవుడు యేసుక్రీస్తు యొక్క ఆత్మని పాతాళంలో విడిచిపెట్టలేదు అని రాయబడింది అనమాట. అంటే ఆయన పాతాళంలోనే ఉండిపోలేదు, కానీ ఆయన పునరుద్ధానుడై మరణంను గెలిచి తిరిగి లేచాడనమాట. యాక్చువల్గా పునరుద్ధానము అంటే ఏంటి, రిజరెక్షన్ అంటే చనిపోయి తిరిగి లేవడమే పునరుద్ధానం. అంటే చనిపోయి ఆ శరీరంతో తిరిగి బ్రతకడమే అది పునరుద్ధానం. యాక్చువల్గా అయితే లాజరు కూడా యేసుక్రీస్తు ద్వారా లేపబడినాడు, అది మనకు తెలిసిన విషయమే కదా. కానీ ఆయన మళ్ళీ చనిపోయాడు. పునరుద్ధానంలో ప్రథమ ఫలంగా చెప్పబడింది ఎవరంటే యేసుక్రీస్తు అనమాట. అంటే ఇప్పుడు జనరల్గా ఆదాము ద్వారా మరణం వచ్చింది కదా, ఒక మనుషుని ద్వారా మనుషులలోకి మరణం వచ్చింది, కానీ అదే సమయంలో మనుషుని ద్వారానే పునరుద్ధానం కలిగింది. అంటే ఇక్కడ మనుషుడు ఎవరు, ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా జన్మించాడు. మనుషుని ద్వారా మరణం వచ్చింది, మనుషుని ద్వారా పునరుద్ధానం వచ్చింది. అయితే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు అనడానికి గుర్తు ఏంటంటే ఆయన అనేక మంది శిష్యులకి ఆయన కనబడ్డాడు అనమాట. అది సువార్తలలో చాలా చోట్ల అది రాయబడి ఉంటుంది అనమాట. ఆయన తిరిగి లేచిన తర్వాత శిష్యులకి కనబడ్డాడు అనమాట. శిష్యులకి ఒకసారి ఎంఐ గ్రామంకి 2 శిష్యులు నడుచుకుంటూ వెళ్తుంటారు ఆయన మరణించిన తర్వాత. వాళ్ళు ఇవే విషయాలు, యేసుక్రీస్తు సిలువ వేయబడిన విషయాలు వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తారు. వారి మధ్యలో యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత వారికి ప్రత్యక్షమై తను తాను కనబరుచుకుంటాడు అనమాట. ఇంకా శిష్యులు కూడా వారు చాలా భయపడి ఒక గదిలో వాళ్ళు కూర్చొని ఉంటారు యేసుక్రీస్తు మరణించిన తర్వాత. వారి మధ్యలో తను తాను ఆయన సజీవుడుగా కనబరుచుకుంటాడు అనమాట. ఇంకా తోమా కూడా యాక్చువల్గా ఆయన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆ సమయంలో ఉండడు, కానీ తర్వాత తోమ వచ్చిన తర్వాత తిరిగి యేసుక్రీస్తు తను తాను బయలుపరుచుకొని తన గాయాలని ఆయనకి చూపిస్తాడనమాట. ఈ విధంగా యేసుక్రీస్తు ఆయన మరణించి లేచిన తర్వాత పునరుద్ధానుడై తిరిగి లేచాడు, శిష్యులకి కూడా కనబడ్డాడు అనేసి రెండో విషయం ఆయన విషయంలో నెరవేర్చబడింది అనమాట. ఇంకా థర్డ్ విషయం మనం చూస్తే ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు అనే విషయాన్ని మనం చూస్తామన్నమాట. అది పాత నిబంధనలో ఎక్కడ రాయబడి ఉంటుందంటే కీర్తనలు 68వ అధ్యాయము 18వ వచనంలో ఉంటుంది. దావీదు ప్రవక్త ద్వారా అది రాయబడింది అనమాట. ఇంకా ఆయన దాని గురించిన నెరవేర్పు ఎక్కడ ఉంటుందంటే లూకా 24వ అధ్యాయం 50 నుంచి 51 వచనాలు, ఇంకా అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది అనమాట. అంటే ఆయన ఆరోహణం అవుతున్న సమయంలో ఏం జరిగింది అన్న విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకుంటాం. యాక్చువల్గా ఇప్పుడు కీర్తనలు 68వ అధ్యాయంలో ఇప్పుడు మనం చూస్తాం కదా, అక్కడ ఏమని ఉంటుందంటే ఆయన చెరని తీసుకొని వెళ్ళాడు అనేసి ఉంటుంది అనమాట. ఇంకా యాక్చువల్గా అక్కడ చెర అంటే ఏంటంటే అప్పటి వరకు యేసుక్రీస్తు సిల్వలో మరణించినంత వరకు కూడా చనిపోయిన భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పైకి దేవుని యొద్దకి వారి ఆత్మలు వెళ్ళేవి కాదనమాట. యాక్చువల్గా మీకు పిక్చర్తో దాన్ని నేను చూపిస్తాను. అయితే యేసుక్రీస్తు మరణించడానికంటే ముందు ఏం జరిగిందంటే చనిపోయిన భక్తులు వీళ్ళందరూ ఎంతమంది అయితే ఉన్నారో హేబేలు మొదలుకొని ఇంకా ఎంతమంది భక్తులైతే వారు చనిపోయారో వారి ఆత్మలు ఏం జరిగేవంటే ఇది భూమి యొక్క కింది భాగం ఇది పాతాళం అన్నమాట. అది భూమి క్రింద ఉండే భాగం అన్నమాట. ఇది ఆకాశ మండలం, మనం వాక్యంలో వింటాం కదా ఆకాశ మండలం, దానిపైన హెవెన్స్. అయితే వారి ఆత్మలు ఏంటంటే చనిపోయినాక అవి దేవుని యొద్దకి
వెళ్ళేవి కావు యేసుక్రీస్తు చనిపోయేంత వరకు కూడా. అయితే ఎందుకంటే ఆ విధంగా అయితే మరణం యొక్క అధికారి ఎవరంటే సాతాను. ఎందుకంటే మానవుడు పాపం చేసినప్పుడు అతని మీద సాతానికి అధికారం ఇవ్వబడింది, మరణాధికారిగా సాతాను ఉన్నాడనమాట. అయితే అతను ఏం చేసేవాడంటే చనిపోయిన వారి యొక్క ఆత్మలందరికీ కూడా అవి ఎక్కడికి వెళ్ళేవంటే షియోల్ అనే ప్లేస్ ఉంటుంది భూమి కింద, పాతాళం. అక్కడ పరదేశులో వారి ఆత్మలు అక్కడ ఉండేవన్నమాట. అబ్రహాం కానీ ఇస్సాక్ కానీ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆత్మలన్నీ కూడా ఇక్కడ పారడైజ్లో ఇవి ఉండేవన్నమాట. అయితే నీతిమంతుల ఆత్మలు ఇక్కడ పరదేశంలో ఉండేవి, ఇంకా పాపం చేసి చనిపోయిన వారి ఆత్మలు ఇక్కడ పాతాళంలో, ఇక్కడ అగ్నిగుండంలో ఉండేవన్నమాట. అయితే వారికి వీరికి మధ్యలో ఒక అగాధం అనేది ప్లేస్ అనేది, ఒక అగాధం ఖాళీ ప్లేస్ అనేది ఉండేదన్నమాట. అది మనకి ఎక్కడ తెలుస్తుంది? జనరల్గా బైబిల్లో యేసుక్రీస్తు ఒక విషయం చెప్తాడు కదా, లాజరు ఇంకా పేదవాడైన లాజరు, ధనవంతుడు, వాళ్ళిద్దరు ఉంటారు. లాజరు ఏం చేస్తాడు? ధనవంతుని బల్ల నుండి పడిన ఆ రొట్టె ముక్కలు తిని బ్రతుకుతాడు. అయితే వాళ్ళిద్దరు చనిపోయినప్పుడు లాజరు యొక్క ఆత్మని దేవదూతలు వచ్చి తీసుకెళ్తారు. అయితే ధనవంతుడు ఆయన మండుచున్న అగ్నిగుండం దగ్గరికి అందులోకి వెళ్ళిపోతాడు. అయితే ఆయన దాహం వేస్తుంది అని అడిగినప్పుడు అబ్రహాము రొమ్మున లాజరు ఆనుకొని ఉన్నాడు అని ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంటుంది. సో లాజర్ అతను ఇక్కడ ఉన్నాడు, అబ్రహాంతో పాటు పరదేశిలో ఉన్నాడు. ఆయనకి దాహం అవుతుంది అన్నప్పుడు అబ్రహాం ఏం చెప్తాడు? మీకు మాకు మధ్యలో అగాధం ఉంది అని చెప్తాడు. ఇది అగాధం అనమాట. వారికి మధ్యలో ఇటువారు అటు వెళ్ళకుండా, అటువారు ఇటు వెళ్ళకుండా అగాధం ఉందన్నమాట. సో వీరి ఆత్మలన్నీ కూడా చెరలో ఇక్కడ ఉండేవన్నమాట. అవి పైకి వెళ్ళేవి కాదు, ఎందుకంటే ఇక్కడ అధికారం అంతా కూడా ఆకాశ మండలంలో దురాత్మ శక్తులు వీటన్నిటికీ కూడా అక్కడ అధికారం ఉందన్నమాట. అయితే యేసుక్రీస్తు సిలువలో మరణించినప్పుడు మరణాధికారి అయిన సాతానుని ఓడించాడనమాట. ఓడించినప్పుడు అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంకా అధికారం ఎవరికి ఇవ్వబడింది? ఇప్పుడు సాతాను ఓడిపోయింది కాబట్టి స్వయంగా క్రీస్తుకే అధికారం ఇవ్వబడుతుంది అనమాట. యాక్చువల్గా ఎఫ్ఎస్సి పత్రికలు ఏమంటుందంటే ఆయన ఆరోహణం అయినప్పుడు భూమి క్రింది భాగంలోకి వెళ్ళి చెరగా తీసుకొని వెళ్ళాడు అనేసి ఉంటుంది అనమాట. యాక్చువల్గా దానికి మనకి ప్రూఫ్ ఏంటి? యేసుక్రీస్తు నిజంగా ఆ చెర దగ్గరికి వెళ్ళాడు అనడానికి. ఇప్పుడు యేసుక్రీస్తుకి రెండు వైపులా ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు కదా, అందులో ఒక దొంగ ఏమంటాడంటే నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడు? నేడు నీవు నాతో పరదేశిలో ఉండు అనేసి. అంటే పరదేశం అంటే ఏంటి? ఇది. సో యేసుక్రీస్తు పరదేశకు వెళ్ళాడు ఫస్ట్, డైరెక్ట్ తండ్రి యొద్దకు వెళ్ళలేదు కానీ పరదేశకు వెళ్ళాడు. ఇంకా మరియా వచ్చి కూడా ఆయన తిరిగి లేచిన తర్వాత మరియా ఆయనని ముట్టుకోవడానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఏమని చెప్తాడు? నువ్వు నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రి యొద్దకు ఇంకా వెళ్ళలేదు అని చెప్తాడు. సో యేసుక్రీస్తు 3 దినముల తర్వాత మరణం నుండి తిరిగి లేచిన తర్వాత ఆయన వెంటనే ఆరోహణం అవ్వలేదు కానీ బేతనీకి వచ్చి ఇంకా శిష్యులందరికీ కూడా ఆయన కనబరుచుకుంటాడు. ఇంకా వారిని ఆశీర్వదించి ఇంకా వారికి ఏమని చెప్తాడంటే యూదయ సమరయ ఇంకా బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండాలి, ఇంకా తండ్రి యొక్క వాగ్దానం గురించి మీరు కనిపెట్టుకొని ఉండాలి అనేసి చెప్తాడనమాట. సో ఈ విధంగా యేసుక్రీస్తు విషయంలో ఆరోహణమయ్యే విషయంలో దేవుడు ముందుగా చెప్పబడిన విషయం ఈ విధంగా నెరవేర్చబడుతుంది అనమాట. సో ఆరోహణం అంటే ఏంటి? పైకి ఎత్తబడుట, భూమి నుండి పైకి ఎత్తబడుట. సో యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన తండ్రి యొద్దకు ఎత్తబడ్డాడు. ఇప్పుడు ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వంన కూర్చొని ఉన్నాడు. సో ఇప్పుడు చనిపోయే భక్తులందరూ ఎవరైతే ఉంటారో ఇప్పుడు వారు ఇంకా ఇక్కడికి పరదేశికి వెళ్ళరు, ఎందుకంటే సాతానుకు అధికారం ఓడిపోయింది కాబట్టి. ఇప్పుడు ప్రజెంట్గా చనిపోయే భక్తులందరూ ఎవరైతే ఉన్నారో యేసుక్రీస్తు మరణం తర్వాత వారి ఆత్మలు డైరెక్ట్ ఇంకా తండ్రి యొద్దకే వెళ్తాయి అన్నమాట. అయితే ఇంకా ఆయన గురించి నెరవేర్చబడవలసిన ఇంకా 3 ప్రవచనాలు ఉన్నాయన్నమాట. ఇంకేంటంటే ఆయన తిరిగి రాబోతున్నాడు అనమాట. అంటే ఆయన ఇంకా ఆకాశానికి ఆరోహణమై తండ్రి యొద్దకు వెళ్ళాడు కదా, ఇప్పుడు ఆయన తిరిగి మరొకసారి ఆయన భూలోకంకి ఆయన రాబోతున్నాడు అనమాట. యాక్చువల్గా ఇప్పుడు ఫస్ట్ టైం యేసుక్రీస్తు ఎందుకు లోకానికి వచ్చాడు? పాపులైన మనందరినీ రక్షించడానికి వచ్చాడనమాట. ఇంకా రెండోసారి ఆయన ఎందుకు తిరిగి రాబోతున్నాడు అంటే ఆయన సంఘమైన మనల్ని, అంటే దేవుని బిడ్డలైన మనల్ని ఆయన తీసుకువెళ్ళడానికి ఆయన వస్తాడనమాట. సో ఆయన వస్తాడు అన్న విషయాలు ఎక్కడ రాయబడి ఉంటుందంటే మలాకి గ్రంథంలో 5వ అధ్యాయము 2వ వచనంలో ఉంటుంది.
ఇంకా దాని నెరవేర్పు ఎక్కడంటే యాక్చువల్గా యేసుక్రీస్తు తిరిగి వస్తాడు అన్న విషయాన్ని గురించి స్వయంగా యేసుక్రీస్తే చెప్పాడు. ఎందుకంటే ఆయన సిలువ వేయబడడానికి ముందు ఎప్పుడైతే ఇస్కరియోతు యూదా ఆయనని అప్పగిస్తాడో ప్రధాన యాజకునితో ఆయన చెప్తాడనమాట, మనుష్య కుమారుడు దేవుని యొక్క కుడి పార్శ్వంన ఆసీనుడై ఉండి మేఘారూఢుడై రావడం మీరు చూస్తారు అనేసి. అంటే ఆయన రాకడ గురించి స్వయంగా యేసుక్రీస్తే అక్కడ సాక్ష్యం ఇచ్చాడనమాట. ఇంకా ఆయన గురించి అపోస్తులు కూడా ఆయన తిరిగి రానై ఉన్నాడు అనేసి ఇంకా కొత్త నిబంధనలో అనేక పత్రికలలో యేసుక్రీస్తు రాకడ గురించి రాయబడి ఉందనమాట. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు కూడా ఆయన రాకడ గురించి సెలవిచ్చారనమాట. ఇంకా దూతలు కూడా ఆయన రాకడను గురించి సెలవిచ్చారు. ఎప్పుడంటే యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోయిన సమయంలో శిష్యులు అదే విధంగా నిలబడి ఆకాశం వైపు చూస్తుంటారనమాట. అప్పుడు ఇద్దరు దూతలు వచ్చి అక్కడ చెప్తారనమాట, ఇప్పుడు ఏ విధంగా అయితే ఆయన పరలోకమునకు ఆరోహణం అవడం మీరు చూస్తున్నారో అదే రీతిగా ఆయన తిరిగి వస్తాడు అనే విషయాన్ని అక్కడ వాళ్ళు చెప్తారనమాట. సో యేసుక్రీస్తు రాకడలో రెండు విషయాలు ఉంటాయి. అయితే సంఘంని తీసుకెళ్ళడానికి ఆయన రహస్య రాకడలో మధ్యాకాశంలో ఆయన వస్తాడనమాట. అంటే ఆర్భాటంగా, అంటే ఏదో అందరికీ తెలిసే విధంగా కాదు కానీ రహస్యంగా ఆయన వచ్చి తన పెళ్లి కుమార్తె అయిన సంఘంని ఆయన తీసుకొని వెళ్తాడనమాట. ఇంకా రెండో సెకండ్ పార్ట్ ఆయనది ఎక్కడ ఉంటుందంటే క్రీస్తు విరోధితో యుద్ధం చేయడానికి అది వస్తాడనమాట. అది 7 ఏళ్ల తర్వాత జరిగే విషయం, శ్రమకాలం తర్వాత జరిగే విషయం అనమాట. సో యేసుక్రీస్తు గురించిన రాకడ అది తప్పకుండా అది నెరవేరుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన గురించిన ప్రవచనాలు అన్నీ నెరవేరాయి కదా, ఇంక ఇది కూడా తప్పకుండా అది నెరవేరుతుంది అనమాట. ఇంకొక విషయం ఆయన విషయంలో చెప్పబడింది ఏంటంటే ఆయన పిల్లలందరూ కూడా ఆయనతో నివాసం చేస్తారు. దాని గురించిన రెఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే లేవికాండము 26వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. దాని నెరవేర్పు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తామన్నమాట. అయితే ఎంతమంది అయితే దేవుని పిల్లలు ఉన్నారో వారందరూ కూడా దేవునితో పాటు యుగ యుగాలు యేసుక్రీస్తుతో పాటు జీవించే సమయం అది రాబోతుందన్నమాట. అది ఎప్పుడు నెరవేరుతుందంటే ఇప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత ఈ భూమి మీద 7 ఏళ్ల శ్రమకాలం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే 1000 ఏళ్ల పరిపాలన ఉంటుంది. దాని తర్వాత దేవుడు నూతన భూమి ఆకాశంలని స్థాపిస్తాడనమాట. ఇప్పుడున్న భూమి, ఇప్పుడున్న ఆకాశంలో ఇవన్నీ కూడా గతించిపోతాయి అనమాట. నూతనమైన కొత్త భూమి ఆకాశంలను దేవుడు అక్కడ స్థాపిస్తాడనమాట. దేవుడు ఇంకా దేవుని బిడ్డలతో కూడా ఆయన నివాసం ఉంటాడు. ఆయన మనతో కూడా కాపురం ఉంటాడు. మనము ఇంకా దేవుడు కలిసి జీవించే సమయం అది రాబోతుందనమాట. అది ఇంకా నెరవేరలేదు, అది నెరవేర్చబడవలసి ఉన్నదనమాట. అది ఇంకెలా ఉంటుందంటే ఆ యొక్క రాజ్యంలో ఇంకా బాధలు, దుఃఖము, ఇంకా ఎలాంటి వేదనలు కానీ ఏవి ఉండవన్నమాట. ఒక సంతోషకరమైన సమయం మనము దేవునితో గడపబోతున్నాం అనమాట. అది కూడా నెరవేర్చబడవలసి ఉందన్నమాట. ఇంకొక విషయం ఆయన విషయంలో నెరవేర్చబడవలసింది ఏంటంటే ఆయన నీతితో కూడా నిత్యము పరిపాలన చేస్తాడనమాట. అది ఎక్కడ రాయబడి ఉందంటే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, యెషయా 32:1వ వచనంలో దాని నెరవేర్పు గురించి గాబ్రియేల్ దూత ముందుగానే చెప్తాడనమాట. అది ఎక్కడ ఉంటుందంటే లూకాలో 1వ అధ్యాయము 31 నుంచి 33 వచనాలలో అక్కడ చెప్తాడనమాట. దానియేలు ఏమని చెప్తాడంటే ఆయన రాజ్యము అంతము లేని రాజ్యమై ఉంటుంది అనేసి చెప్తాడనమాట. సో ఇప్పుడు యేసుక్రీస్తు ఇక్కడికి వచ్చి సంఘంని తీసుకొని వెళ్ళిన తర్వాత ఫ్యూచర్లో జరగబోయే విషయం ఏంటంటే ఆయన తన రాజ్యంని నిత్యంగా స్థాపిస్తాడనమాట. అంటే ఇంకా అది అంతం లేని రాజ్యమే ఉంటుంది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ దానియేలు ఆయన రాజ్యం గురించి ఏమని చెప్తున్నాడంటే ఆయన ప్రభుత్వము శాశ్వతమైందంటే ఇంకా దానికి ఎండ్ లేదు, అది ఎప్పటికీ ఉండిపోయే ప్రభుత్వం అనమాట. ఇంకా ఆయన రాజ్యము లయమైపోదు. అంటే అక్కడ యాక్చువల్గా దానియేలు అన్ని రాజ్యాల గురించి చెప్పాడు. మనం పీరియడ్ ఆఫ్ సైలెన్స్లో నేర్చుకున్నాం కదా. సో ఆ రాజ్యంలన్నీ అంతమైపోయిన తర్వాత ఇప్పుడు స్థిరంగా ఉండిపోయే రాజ్యం ఏది? దేవుని రాజ్యం. అది ఎప్పటికీ కూడా ఉంటుంది. ఇక్కడ లోకంలో ఏవైనా రాజ్యం స్థిరంగా ఉండడం మనం చూసామా? ఎన్నో గవర్నమెంట్స్ వస్తున్నాయి, పోతున్నాయి, ఏది కూడా శాశ్వతంగా లేదు. కానీ శాశ్వతంగా ఉండే రాజ్యం ఏది? దేవుని రాజ్యం. అది గాబ్రియేల్ దూత మరియతో చెప్తున్నప్పుడు చెప్తాడనమాట, నువ్వు కన్యక గర్భంలో శిశువు పుడతాడు, అతను దేవుని కుమారుడు అనబడతాడు, ఆయన రాజ్యం అంతము లేనిదే. అంటే దానికి ఇంకా
ఎండ్లెస్ అనమాట. అది ఇంకెప్పుడు అంతమైపోదు. అందులో ఉండే ప్రజలు కూడా ఇంకెప్పుడు అంతమైపోయేవారు కాదు, కానీ దేవుడే వారికి, యేసుక్రీస్తే వారికి రాజు అయి ఉండి వారిని పరిపాలన చేస్తాడనమాట. సో యేసుక్రీస్తు విషయంలో ఇవన్నీ ముందుగానే ప్రవక్తలు చెప్పబడిన విషయాలన్నీ కూడా నెరవేరాయి. ఇంకా ఇప్పుడు నెరవేర్చబడవలసిన ఈ విషయాలు కూడా తప్పకుండా అవి నెరవేరుతాయి. సో కాబట్టి మనం ఏ విధంగా ఉండాలి, ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడే బిడ్డలుగా ఉండాలి. యాక్చువల్గా ఇవన్నీ కూడా ఏదో యాక్సిడెంటల్గా జరిగిన విషయాల, యేసుక్రీస్తు దేవుడై ఉండి లోకంలో రావడం అనేది యాక్సిడెంటల్గా జరిగిన విషయమా? దేవుడు స్వయంగా ఈ లోకంలో ఒక రక్తమాంసములు కలిగి మనలాంటి శరీరం ధరించుకొని జన్మించడం అనేది ఒక సాధారణమైన విషయం కాదు, కానీ అది దేవుడు ముందుగానే సంకల్పం చొప్పున జరిగించిన విషయం. ఎందుకు ఆ విధంగా జరిగించాడు? ఎందుకంటే పాపులైన మనల్ని రక్షించడానికి, ఒక రక్షణ మార్గం సిద్ధపరచడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడనమాట. ఇప్పుడు యేసుక్రీస్తుకున్న డిఫరెంట్ నేమ్స్ అనేది ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తుకి బైబిల్లో చాలా డిఫరెంట్ నేమ్స్ ఇవ్వబడ్డాయి అనమాట. అయితే అందులో కొన్ని ముఖ్యమైన పేర్ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ పేరు ఏంటంటే యేసు. యేసు అన్న మాటకు అర్థము రక్షకుడు, సేవియర్. అయితే ఇది యెహోషువ పేరుకి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట. యెహోషువ అన్న మాటకు అర్థం ఏంటంటే యెహోవాయే రక్షణ. అయితే యేసుక్రీస్తు ఎందుకు రక్షకుడిగా పిలువబడ్డాడు? మనం చాలాసార్లు అది వింటున్న విషయమే కదా. ఆయన మనల్ని పాపం నుండి, మరణం నుండి, శాపం నుండి, నరకం నుండి మనల్ని రక్షించే ఏకైక రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తే. కాబట్టి ఆయన మానవాళికి అందరికీ కూడా ఆయన రక్షకుడిగా పిలువబడతాడనమాట. ఇంకా సెకండ్ ఆయన పేరేంటంటే క్రీస్తు. క్రీస్తు అంటే అభిషిక్తుడు, ది అనాయింటెడ్ వన్ అనేసి అర్థం అనమాట. యాక్చువల్గా క్రీస్తు అనే పదం అది గ్రీకు పదం అనమాట. అయితే హెబ్రీలో దానిని మెస్సియా అనేసి పిలుస్తారనమాట. సో ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు అభిషిక్తుడు అని చెప్పబడుతున్నాడంటే ఆయన దేవుని చేత పంపబడిన వాడు, ఇంకా అదే సమయంలో దేవుని ఆత్మ చేత ఆయన నడిపింపబడిన వాడు. ఎందుకంటే యేసుక్రీస్తు స్వయంగా చెప్తాడు కదా, యెహోవా ఆత్మ నా మీద ఉంది బీదలకి సువార్త ప్రకటించడానికి అనేసి. ఆయన గురించి కొన్ని విషయాలు బైబిల్లో రాయబడి ఉందంటే ఆయన దేవుని ఆత్మ ద్వారా ఆయన నడిపింపబడిన వాడు కాబట్టి అభిషిక్తుడిగా చెప్పబడతాడు. ఇంకా థర్డ్ నేమ్ ఆయన గురించి ఏంటంటే ఇమ్మానుయేలు, అంటే దేవుడు మనకి తోడై ఉన్నాడు అనేసి. యాక్చువల్గా దూత అక్కడ యోసేపుతో యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన యోసేపుతో అక్కడ చెప్తాడు కదా, ఆయనకి ఇమ్మానుయేలు అనేసి పేరు పెట్టబడును. అంటే ఆయన సదాకాలము మనకి తోడుగా ఉంటాడు. యాక్చువల్గా ఆయన శిష్యులకు ఏమని చెప్పాడు యేసుక్రీస్తు? యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై ఉంటాను. ఇంకా హెబ్రీ పత్రికలో చూస్తాం కదా, ఆయన ఎన్నడూ కూడా మనల్ని విడవడు, ఎడబాయడు అనేసి. అంటే ఇలాంటి విషయాలు యేసుక్రీస్తు విషయంలో చాలా చోట్ల రాయబడి ఉన్నాయి. అంటే ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, కానీ యుగ సమాప్తి వరకు కూడా సదాకాలము, యుగ యుగాలు ఆయన మనకి తోడై ఉండేవాడు అనమాట. ఇంకా నెక్స్ట్ పేరు ఆయన గురించి మనం ఏం చూస్తామంటే మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు అంటే ఆయన శరీరధారిగా ఈ లోకంలో జన్మించాడు కాబట్టి యేసుక్రీస్తు స్వయంగా తన గురించి చాలా సందర్భాల్లో తన గురించి మనుష్య కుమారునిగా చెప్పుకున్నాడు అనమాట. అంటే ఆయన శరీరధారిగా ఈ లోకంలో జన్మించిన కారణాన్ని బట్టి ఆయన యొక్క మనుష్య కుమారుడిగా ఆయన చెప్పాడనమాట. ఇంకా ఫిఫ్త్ నేమ్ మనం ఏం చూస్తామంటే దేవుని కుమారుడు. సో యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనేసి ఆయనకి పేరు అనమాట. సో గాబ్రియల్ దూత మరి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమని చెప్తాడంటే సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరిస్తావు, అయితే పుట్టబోయే శిశువు ఆయన దేవుని కుమారుడు అనబడతాడు అనేసి గాబ్రియల్ దూత అక్కడ చెప్తాడనమాట. సో ఇప్పుడు మరియకి జన్మించినందుకు యేసుక్రీస్తు మరియ కుమారుడు అని పిలువబడ్డాడు, కానీ ఎందుకంటే ఆయన ఈ లోకంలోనికి రావడానికి మరియని ఒక పాత్రగా దేవుడు అక్కడ వాడుకున్నాడు, కానీ జనరల్గా యేసుక్రీస్తు ఎవరు? ఆయన స్వయంగా దేవుని కుమారుడు అనమాట. ఈ విషయంలో శిష్యులు కూడా చెప్తారనమాట, ఆయన దేవుని కుమారుడు అనేసి. శిష్యులకి కూడా ఆ విషయం ప్రత్యక్షపరచబడింది అనమాట. ఒకసారి యేసుక్రీస్తు శిష్యులను అడుగుతారు, నా గురించి అందరూ ఏమనుకుంటున్నారు అనేసి. ఆ విధంగా చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారు? ఒకరు ఏలియా అనుకుంటున్నారు, ఒకరు బాప్తిస్మం ఇచ్చే యోహాన్ అనుకుంటున్నారు అనేసి. ఈ విధంగా వివిధమైన పేర్లు వాళ్ళు చెప్తా ఉంటారనమాట. అప్పుడు పేతురు మాత్రం ఏమని చెప్తాడంటే ఆయన నీవు సజీవుడవైన దేవుని కుమారుడవు అనేసి అక్కడ పేతురు చెప్తాడు. సో యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనేసి శిష్యులు కూడా అక్కడ
చెప్తున్నారనమాట. సో కాబట్టి ఆయన దేవుని కుమారుడు. ఇంకా 6th నేమ్ ఆయన గురించి ఏంటంటే ఆయన దావీదు కుమారుడు అని పిలువబడతాడు. సో దావీదు కుమారుడు అది లాస్ట్ లెసన్లో యాక్చువల్గా మనం విన్న విషయమే అనమాట. ఆయన దావీదు సంతానం నుంచి జన్మించాడు కాబట్టి దావీదు కుమారుడు అనబడతాడు. ఎందుకంటే మనం యేసుక్రీస్తు ఒకసారి గాడిద మీద ఆయన యెరూషలేములో వెళ్తున్న సమయంలో అనేకులు కేకలు వేస్తారు, దావీదు కుమారునికి జయము అనేసి. ఇంకా గుడ్డివాడు కూడా యెరికో పట్టణంలో యేసుక్రీస్తు వెళ్తున్న సమయంలో ఆయనకి చూపు పొందుకోవడానికి యేసుక్రీస్తు ఈయన ఏమని పిలుస్తాడు, దావీదు కుమారుడు అని పిలుస్తాడు. సో యేసుక్రీస్తు దావీదు కుమారునిగా ఆయన పిలువబడ్డాడు అన్నమాట. ఇంకా 7th నేమ్ మనం ఏం చూస్తామంటే ఆయన దేవుడు. యాక్చువల్గా యేసుక్రీస్తు గురించి చాలామంది లోకంలో చెప్తుంటారు కదా, ఆయన ఒక ప్రవక్తను అట్లను చెప్తారు. కానీ యాక్చువల్గా ఏంటి, ఆయన దేవుడు అనమాట. ఎలా మనకి తెలుస్తుందంటే ఆది యందు వాక్యం ఉండెను కదా. ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఒకసారి ఏంటి, ఆది యందు వాక్యం ఉండెను. ఈ వాక్యం ఎక్కడుందంట, వాక్యము దేవుని యొద్ద ఉండెను. అది యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో. సో ఈ వాక్యం ఏమైందంటే ఈ వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యం ఏంటంటే ఈ వాక్యము దేవుడు. ఇంకా అదే సువార్తలో ఏమని రాయబడి ఉంటుందంటే ఈ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను అని ఉంటుంది అనమాట. అంటే ఈ వాక్యం ఏంటి, ఈ వాక్యము దేవుడు. ఈ వాక్యం అదే సమయంలో శరీరధారిగా వచ్చింది. అంటే శరీరధారిగా వచ్చింది ఎవరు, యేసుక్రీస్తే. సో ఈయన దేవుడు. ఇంకా అదే ఈ వాక్యం ఏంటి, యాక్చువల్గా దేవుడు యేసుక్రీస్తు. సో దానికి అర్థం ఏంటంటే ఈ దేవుడే యేసుక్రీస్తు. అర్థమవుతుందా? సో వాక్యము దేవుడు, వాక్యము యేసుక్రీస్తు. సో యేసుక్రీస్తే దేవుడు అనేసి ఇక్కడ మనకి అర్థమవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు. ఇంకొక పేరు ఏంటంటే ఆయనకి వాక్యము అనేసి పేరు అనమాట. యాక్చువల్గా ఇప్పుడు ఇందులోనే మనకి అర్థమవుతుంది కదా, ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు, ఆయనకి ఏమని పేరు ఇవ్వబడింది, ఆయనకి వాక్యము అనమాట. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉన్నాడు, దేవుని యొద్ద ఉండి ఆయన వాక్య రూపంగా ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యమే శరీరధారిగా యేసుక్రీస్తులో ఇక్కడ ఈ లోకంలోనికి ప్రత్యక్షమైందనమాట. సో యేసుక్రీస్తుకి ఉన్న ఇంకొక పేరు ఏంటంటే వాక్యము. యేసుక్రీస్తుకున్న ఇంకొక పేరు ఏంటంటే ప్రభువు, లార్డ్ అనమాట. యాక్చువల్గా ప్రభువు అంటే ఎవరు, ప్రభుత్వం చేసేవారు, ఏలుబడి చేసేవారు కదా. లార్డ్ అంటే వన్ హూ హ్యాస్ ది అథారిటీ అనమాట. అయితే దేవుడే స్వయంగా యేసుక్రీస్తుని ప్రభువుగా నియమించాడు. అంటే ఆయనని అందరి మీద, సమస్తము పైన దేవుడే ఆయనని స్వయంగా ప్రభువుగా నియమించాడు. ఎందుకంటే ఆయన మరణంను గెలిచి తిరిగి లేచి ఆయన సమస్తము సాతాను శక్తులను ఓడించి తిరిగి లేచిన కారణాన్ని బట్టి ఆయన ఎవరంట, ఆయన సమస్తమునకు మీద, అన్నిటికీ మీద ఆయన ప్రభువుగా ఏలుబడి చేసేవాడిగా ఉన్నాడు. అదే సమయంలో మన జీవితంలో కూడా మన మీద ఆయన ప్రభువు. అది మనం రోమాలో చూస్తాం కదా. యాక్చువల్గా మనం రక్షణ పొందుకుంటున్న సమయంలో ఆయనని ప్రభువుగా మనం అంగీకరించాలి. అంటే మన జీవితంలో ఆయన ప్రభుత్వం చేసేవాడిగా, ఏలుబడి చేసేవాడిగా మనం ఆయనని అంగీకరించాలి. కాబట్టి స్వయంగా తండ్రి అయిన దేవుడే ప్రభువైన యేసుక్రీస్తుని మనకి కూడా సమస్తమంతటికి పైగా కూడా ఆయనని ప్రభువుగా నియమించాడు. కాబట్టి ఆయన ప్రభు అని పిలువబడతాడనమాట. ఇంకా 10th నేమ్ ఆయన గురించి మనం ఏం చూస్తామంటే సేవకుడు, దాసుడు అని చూస్తాం. దాసుడు, సర్వెంట్. యాక్చువల్గా యెషయాలో 42వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది కదా, ఈయన నా సేవకుడు అనేసి చెప్తారు. యాక్చువల్గా సేవకుడు అంటే ఎవరు, ఒక దాసుడు అంటే ఎవరు, యజమానుకి పూర్తిగా ఆయన లోబడేవాడు. యజమానుడు కొట్టినా, తిట్టినా, చంపినా ఏమీ మాట్లాడకుండా ఆయనకి సంపూర్ణంగా విధేయత చూపించి లోబడేవాడే దాసుడు అనమాట. అయితే యేసుక్రీస్తు కూడా మనల్ని రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన తండ్రి అయిన దేవునికి సంపూర్ణమైన విధేయత ఆయన చూపించాడు. ఆయనని కొట్టినప్పుడు కానీ, శిలువ మరణం వేస్తున్నప్పుడు కానీ ఎక్కడ కూడా ఆయన అవిధేయత చూపించలేదు. కానీ మనల్ని రక్షించడానికి ఆయన తండ్రి అయిన దేవునికి సంపూర్ణంగా ఆయన దాసునిగా లోబడిపోయాడు. పూర్తిగా మరణం వరకు కూడా ఆయన విధేయత చూపించాడు. ఇంకా యెషయాలో చూస్తే నా సేవకుడు గుడ్డివాడు అని రాయబడి ఉంటుంది అనమాట. అంటే గుడ్డివారు ఏం చేస్తారు, వాళ్ళని కొట్టినా తిట్టినా ఏం చూడరు, ఏం మాట్లాడరు. సో యేసుక్రీస్తు అంతగా మన కొరకు ఆయన తగ్గించుకొని ఉన్నాడనమాట. కాబట్టి ఆయన దాసుడిగా పిలువబడ్డాడు అనమాట. ఇంకా 11th నేమ్ ఆయన గురించి మనం ఏం చూస్తామంటే ఆయన దేవుని గొర్రెపిల్ల అనేసి. ఇది కూడా మనం లాస్ట్ లెసన్లో విన్నాం.
విన్నాం. యాక్చువల్గా ఒక పాపంకి ప్రాయశ్చిత్తం జరగాలంటే ఏం చేసేవారు? పాత నిబంధన కాలంలో ఒక గొర్రెపిల్లను, మేకపిల్లను వాళ్ళు బలి అర్పించేవారు. కానీ వాళ్ళు బలి అర్పించడం, మళ్ళీ పాపం చేయడం, మళ్ళీ ఆ పాపం కోసం బలి అర్పించడం, మళ్ళీ పాపం చేయడం. సో ఎన్ని పాపాలు చేస్తూ ఉంటారో అన్ని పాపాలకి వాళ్ళు గొర్రెపిల్లలని, మేకపిల్లలని బలి అర్పిస్తూ ఉండాలి. అంటే ఒక పర్ఫెక్ట్ సాక్రిఫైస్, అంటే ఒక పరిపూర్ణమైన బలి అర్పణ ఆ సమయంలో జరగలేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? స్వయంగా మనందరి పాపంలో కొరకు ఒకే ఒక గొర్రెపిల్లగా యేసుక్రీస్తుని ఈ సిలువలో ఈ లోకానికి పంపించాడు. ఆయన వచ్చి మన పాప ప్రాయశ్చిత్తం కొరకు ఆయన సిలువలో బలియాగం అయ్యాడు. కాబట్టి మనందరి కొరకు దేవుడిచ్చిన ఒకే ఒక గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు. సో ఇప్పుడు ఆయన చనిపోయాడు కాబట్టి మన పాపములకు శాశ్వతమైన ప్రాయశ్చిత్తం అనేది జరిగిందనమాట. కాబట్టి ఆయన దేవుని గొర్రెపిల్లగా పిలువబడ్డాడు. ఇంకా నెక్స్ట్ నేమ్ 12th నేమ్ మనం ఏం చూస్తామంటే ఆయన ప్రధాన యాజకుడు, మధ్యవర్తి, ఇంకా ఆయన విజ్ఞాపనకర్త. లాస్ట్ లెసన్లో ఈ విషయం గురించి మనం విన్నాం కదా. ప్రధాన యాజకుడు ఆయన ఏం చేస్తాడు? పరశువు యొక్క రక్తంని తీసుకొని దేవుని యుద్ధకి, మందసం యుద్ధకి వెళ్ళి ప్రజల కొరకు ఆయన విజ్ఞాపన చేస్తాడు కదా. సో అది అన్నిసార్లు దేవుణ్ణి ప్రజలని అది సమాధానపరచలేకపోయింది. కాబట్టి యేసుక్రీస్తు ఒక్కసారే ఆయన బలి అయ్యి మన కొరకు తన స్వరక్తంని తీసుకొని తండ్రి యుద్ధకు వెళ్ళాడు. మన కొరకు ఆయన సదాకాలం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మన కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్త, ఇంకా మన కొరకు ఆయన మధ్యవర్తి అనమాట. ఇంకా 13th నేమ్ మనం ఏం చూస్తామంటే ఆయన కడపటి ఆదాము. యాక్చువల్గా మొదటి ఆదాంని దేవుడు సృష్టించినప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన దేవునికి అవిధేయత చూపించి ఆయన పాపం చేసిన కారణంని బట్టి ఆయనకి మరణం అనేది ఈ లోకంలో ప్రవేశించిందనమాట. అయితే ఇప్పుడు కడపటి ఆదామైన యేసుక్రీస్తు ఏం చేశాడు? ఆయన తండ్రి అయిన దేవునికి విధేయత చూపించి ఇంకా పాప మరణములను ఓడించిన కారణాన్ని బట్టి ఆయన కడపటి ఆదాంగా పిలువబడతాడు. సో మొదటి ఆదాం ద్వారా పాపము మరణం వచ్చింది. కడపటి ఆదామైన యేసుక్రీస్తు ద్వారా పాప మరణమును ఓడించబడి మనకి నిత్య జీవం ఆయన ద్వారా అనుగ్రహింపబడుతుంది అనమాట. సో డిఫరెంట్ నేమ్స్ అన్ని యేసుక్రీస్తు గురించి ఇవ్వబడ్డాయి అనమాట. మీరు వీటిని చాలా కేర్ఫుల్గా నేర్చుకోవాలి. సో ఈ లెసన్లో మనం నేర్చుకునే ముఖ్యమైన విషయాలు ఏంటో ఒక్కొక్కటి ఇప్పుడు మనం చూసుకుందాం. ఈ లెసన్లో మనం నేర్చుకుంటున్న ముఖ్య విషయం, ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ లవ్స్ అస్. అయితే ఈ లెసన్లో ఈ 2 parts విన్న తర్వాత మీకు ఏం అర్థమవుతుంది? ఇప్పుడు యేసుక్రీస్తు ఈ లోకంలో తన పరలోక మహిమను విడిచిపెట్టుకొని శరీరధారిగా ఈ లోకంలోనికి రావడము, మన కొరకు కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటము, ఉమ్ములు, పిడిగుద్దులు ఇవన్నీ భరించడము, సిలువలో మరణించడము, మరణంను గెలిచి లేవడము, ఇంకా ఆరోహణం అవ్వడము, పునరుద్ధానం అవ్వడము, ఆరోహణం అవ్వడము, ఇవన్నీ ఎందుకు జరిగాయి అనిపిస్తుంది? ఇంకా ఆయన మళ్ళీ మన కొరకు తిరిగి రానై ఉన్నాడు. ఆయన మళ్ళీ తిరిగి వస్తాడు మనల్ని తీసుకువెళ్ళడానికి. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనిపిస్తుంది? ఈ విషయాలన్నీ ఏదో అంటే ఒక బైబిల్లో ఒక చరిత్ర రాసి పెట్టడానికి జరుగుతున్న విషయాల కాదు. దీని వెనుకల దేవుని సంకల్పం చాలా గొప్పది. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించిన కారణాన్ని బట్టి దేవుడు ఈ విషయాలన్నీ జరిగించాడు. ఇంకా యేసుక్రీస్తుని మళ్ళీ తిరిగి మన కొరకు, యేసుక్రీస్తు మళ్ళీ తిరిగి మన కొరకు రాబోతున్నాడు. సో ఇవన్నీ కూడా మనల్ని ప్రేమించిన కారణాన్ని బట్టే జరుగుతున్న విషయాలన్నమాట. ఇప్పుడు మనం జనరల్గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగామనుకోండి, మీరు ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తారన్నప్పుడు మీరు ఏం చెప్తారు? మా పేరెంట్స్ని మేము ఎక్కువగా ప్రేమిస్తామంటాం. సరే, మీరు వారి కోసం ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పిందల్లా వింటాము, వారికి నచ్చిన ప్రకారంగా మేము జీవిస్తామంటాం. అది మీ పేరెంట్స్ని అడిగారనుకోండి, మీకు ఎక్కువ ఎవరు ఇష్టం అంటే మా పిల్లలు ఇష్టం అంటారు. వారి కోసం ఏం చేస్తున్నారంటే వారికి మంచి చదివిస్తున్నాము, వారికి మంచి ఆస్తిని సిద్ధపరుస్తాము అనేసి చెప్తారు. అయితే ఇప్పుడు దేవుణ్ణి మనం ఒక ప్రశ్న అడిగామనుకోండి, దేవా మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అన్నప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసే ఆన్సర్ ఏంటి? నేను సృష్టించిన నా బిడ్డలే నాకు ఎక్కువ ఇష్టము, నేను వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తాను అనేసి దేవుడు చెప్తాడు. అదే మనం ఎక్స్పెక్ట్ చేసే ఆన్సర్. ఎందుకు తెలుసా? ఇప్పుడు దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమించడానికి అన్న రీజన్ ఏంటి? ఇప్పుడు ఆయన సృష్టించాడు, సమస్తం ఆయన మాట ద్వారా సృష్టించాడు. కానీ మానవుడైన మనల్ని సృష్టించినప్పుడు దేవుడు ఏం చేశాడు? స్వయంగా తన స్వహస్తములతో చేశాడు, తన మహిమనిచ్చాడు, తన పోలికలనిచ్చాడు. అంటే దేవుని కంటే కొంచెం తక్కువ వానిగానే మానవుని సృష్టించాడు. ఎందుకు? దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమించిన కారణాన్ని బట్టే ఇది జరిగించాడు. ఇంకా అదే సమయంలో మనల్ని ప్రేమించిన కారణాన్ని బట్టే మనం పాపంలో, నరకంలో వెళ్ళిపోకూడదు అనేసి స్వయంగా తన కుమారుణ్ణి పంపించాడు. ఆయన వచ్చి మనల్ని అధికంగా ప్రేమించి మన కోసం సిలువలో బలియాగం అయ్యాడు. కాబట్టి దేవుని ప్రేమ అంతులేంది. అన్నిటిలో సారం ఏంటి?
ప్రేమే. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనడానికే ఇవన్నీ విషయాలను దేవుడు తన సంకల్పం చొప్పున ఆయన జరిగించాడు. యేసుక్రీస్తు కూడా తన మహిమను విడిచిపెట్టుకొని, తన సింహాసనమును విడిచిపెట్టుకొని, శరీరధారిగా దాసునిగా ఈ లోకంలోనికి వచ్చి మన కొరకు అన్ని శ్రమలు అనుభవించి మన కొరకు ఆయన సిలువలో మరణించాడు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్న కారణాన్ని బట్టి ఇవన్నీ జరిగించాడు. కాబట్టి మనం కూడా ఏ విధంగా ఉండాలి? మనం అన్నిటికంటే ఎక్కువగా కూడా మనం ఆయనను ప్రేమించే బిడ్డలుగా ఉండాలి. మన నుండి ప్రభువు కోరుతున్న విషయం అదే, మనం ఆయనని ఎల్లప్పుడూ ప్రేమించే బిడ్డలుగా మనం ఉండాలి. కాబట్టి మనం ఆయన ప్రేమని గ్రహించి మనం కూడా క్రీస్తుని ప్రేమించి ఆయన కొరకు సిద్ధపడే బిడ్డలుగా ఉండాలి. ఇంకా సెకండ్ పాయింట్ మనం ఏం చూస్తున్నామంటే, మనం ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ఇప్పుడు అన్ని విషయాలు ఆయన జన్మించడము, ఆయన జీవితము, మరణము, పునరుద్ధానం, ఆరోహణం అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. ఇంకా నెరవేర్చబడవలసింది ఏంటి? ఆయన రాకడ. సో ఇప్పుడు ఆయన రాకడ కూడా అది తప్పకుండా నెరవేరుతుంది. అది ఇంకేంటంటే వాక్యంలో ఏమని రాయబడింది? ఆయన ద్వారం వద్దనే ఉన్నాడు, ఆయన త్వరలో రాయనై ఉన్నాడు. అయితే ఇప్పుడు మనం రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ఇప్పుడు సిద్ధపడాలి అంటే ఏ విధంగా సిద్ధపడతారు? ఇప్పుడు రాకడ కొరకు సిద్ధపడడం అంటే, ఇప్పుడు దేవుడు వస్తాడు, మనం సిద్ధపడాలి అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు సపోజ్ మీ ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నారనుకోండి, మీ ఇష్టమైన ఫ్రెండ్సే కానీ మీ ఇష్టమైన బంధువులే కానీ వస్తున్నారనుకోండి, మీరు ఏ విధంగా సిద్ధపడతారు? మంచిగా వాళ్ళు రావడానికంటే ముందే మంచిగా ఫ్రెష్ అప్ అయిపోతారు, మంచి డ్రెస్ వేసుకుంటారు, మంచిగా మిమ్మల్ని మీరు మంచిగా డ్రెస్తో అలంకరించుకొని నీట్గా రెడీ అయ్యేసి ఉంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు వస్తున్నాడు. సో యేసుక్రీస్తు గురించి మనం ఎలా సిద్ధపడాలి? మనం ఎలా సిద్ధపడాలంటే, మన పాపములన్నిటినీ కూడా ఆయన రక్తం ద్వారా కడుక్కోవాలి. మనం పరిశుద్ధపరచబడాలి. గొర్రెపిల్ల యొక్క రక్తంలో మన ప్రతి పాపంను కూడా మనం కడుక్కోవాలి. ఇంకా అదే సమయంలో మనం ఏ విధంగా అలంకరించుకోవాలి? ఆయన గుణముల ద్వారా మనల్ని మనం అలంకరించుకోవాలి. ఆయన నీతి, యథార్థత, పరిశుద్ధత వీటన్నిటిని కూడా మనం అలంకరించుకోవాలి. ఇంకా మనం ధరించుకునే వస్త్రం ఏంటి? ఆయన ఇచ్చే నీతి వస్త్రంని మనం ధరించుకోవాలి. ఆ గొర్రెపిల్ల యొక్క రక్తంలో మన వస్త్రములను కడుక్కొని మనము శుద్ధమైన వస్త్రములను, రక్షణ వస్త్రములను మనం ధరించుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలి? యేసుక్రీస్తుని మన సొంత రక్షకునిగా, ప్రభువుగా మనం అంగీకరించి ఆయన పోలికల్లో ఎదుగుతూ ఆయన కొరకు సిద్ధపడే బిడ్డలుగా మనం జీవించాలి. ఇంకా ఎంతమంది అయితే దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడతారు. సో ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఎవరిని తీసుకెళ్తారు? తన వారిని తీసుకెళ్తారు, తన కుమారులనే తీసుకెళ్తారు. కానీ వేరే వారిని తీసుకెళ్తారా? కాదు కదా. సో ఇప్పుడు యేసుక్రీస్తు తన రెండో రాకడలో వస్తున్నప్పుడు ఎవరిని తీసుకెళ్తాడు? తన బిడ్డలైన వారిని తీసుకెళ్తాడు. తన కొరకు సిద్ధపడి ఉండి ఆయన రక్తం ద్వారా కడగబడి రక్షణ పొందుకొని ఆయన పోలికలో దినదినం ఎదుగుతూ ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే ఆయన తీసుకెళ్తాడు అనమాట. కాబట్టి యేసుక్రీస్తు చెప్పిన విధంగానే ఆయన రానై ఉన్నాడు. కాబట్టి మనం ఈ రాకడలో ఆయనతో కూడా ఎత్తబడడానికి మనం సిద్ధపడే బిడ్డలుగా, యోగ్యులుగా, మనం విశ్వాసంలో బలపడే బిడ్డలుగా మనం ఉండాలి. ఇంకా థర్డ్ విషయం మనం ఏం చూస్తున్నామంటే, యేసుక్రీస్తు మనకు సమస్తం అయి ఉన్నాడు. ఈజ్ ఎవ్రీథింగ్ టు అస్. ఈ లెసన్లో మనం అదే వింటున్నాం కదా. ఇప్పుడు ఈ లెసన్లో మనం ఏం విన్నాము? యేసుక్రీస్తు మన రక్షకుడు, అంటే మనల్ని పాపం నుంచి రక్షించి మనల్ని నరకం నుండి రక్షించే రక్షకుడు, మనల్ని ఏలుబడి చేస్తూ మనకి ఆలోచన ఇస్తూ తన అధికారం చొప్పున తన చిత్త ప్రకారంగా నడిపించే మన ప్రభువై ఉన్నాడు. ఇంకా మనం ఈ జీవిత యాత్రలో, ఆత్మీయ జీవితంలో సదాకాలం మనకు తోడై ఉండే ఇమ్మానుయేలుగా ఆయన ఉన్నాడు అనమాట. ఇంకా ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. ఆయన దేవుని కుమారుడని మనం అంగీకరించినప్పుడు తప్పకుండా మనం రక్షింపబడి ఆయన రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరచుకోవడానికి ఆయన కుమారులుగా మనల్ని మార్చే దేవుడుగా ఉన్నాడు. ఇంకా అదే సమయంలో మన పాప బలహీనతల్లో అన్ని విషయాల్లో కూడా మనకి తోడుగా ఉండి మనకి సహాయం చేస్తూ వాటి నుంచి మనల్ని విడిపిస్తూ తండ్రి యొద్ద మన విషయంలో విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. ఇంకా అదే సమయంలో ఆయన వాక్యమై ఉన్నాడు. అంటే వాక్యమై ఉండి ఎల్లవేళలా మనతో మాట్లాడుతూ మనల్ని విడిచిపెట్టకుండా మనకి కావాల్సిన ఆత్మీయ ఆలోచనని ఆయన అనుగ్రహిస్తూ మనతో ఉంటూ మనతో మాట్లాడుతూ మనల్ని నడిపించేవాడిగా ఉన్నాడు. అదే సమయంలో మన పాప ప్రాయశ్చిత్తం కొరకు మన కొరకు వధింపబడిన దేవుని గొర్రెపిల్లగా ఉన్నాడు. కాబట్టి ఓవరాల్గా మనకి యేసుక్రీస్తు ఏంటి? సమస్తమైన మన దేవుడై ఉన్నాడు. సో ఇప్పుడు దేవుని కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు? మనకు దేవుడై ఉన్నాడు. సో ఈయనే మన దేవుడు. కాబట్టి ఈయన కొరకు మనం సిద్ధపడాలి. ఈయన మన దేవుడు. మనం ఆయన పాలించే ప్రజలుగా మనం ఆయన నిత్య
రాజ్యంలో కూడా యుగ యుగాలు ఎల్లప్పుడూ ఉండిపోయి ఆయన నిత్య రాజ్యంలో ప్రవేశించి ఆయన బిడ్డలుగా మనం సిద్ధపడాలి. సో ఈ పాయింట్స్ అన్ని మీకు అర్థమైంది కదా. మనం ప్రేయర్ చేసుకొని క్లాస్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. ఈ సమయం వరకు ప్రభా మీ కృప చేత మమ్మల్ని నడిపించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, నైనా మీరు నైనా శరీరధారిగా ఈ లోకంలోనికి రావడము, మా కొరకు మరణించడము, పునరుద్ధానముడై ప్రభా తిరిగి లేచి ప్రభా ఆరోహణముడు అనే విషయాలన్నీ కూడా నైనా తండ్రి అయిన దేవుని సంకల్పము చొప్పున అవి నెరవేర్చబడి ఉన్నవి ప్రభా. నిజంగా మళ్ళీ మీరు తిరిగి రానై ఉన్నారు ప్రభా. మీ మాటల్లో ఏ అచ్చైనను పొల్లైనను అది తప్పిపోదు ప్రభా. తప్పకుండా మీరు వస్తారు ప్రభా. మా కొరకు మీరు తప్పకుండా నైనా మధ్యాకాశంలో రానై ఉన్నారు కాబట్టి మీరు అక్కడ కొరకు సిద్ధపడే బిడ్డలుగా మీరు మమ్మల్ని సిద్ధపరచండి. మేము సిద్ధపడుతున్న సమయంలో మీ పోలికల్లో మీ స్వరూపంలో సిద్ధపడుతూ మాకు సమస్తమై ఉన్న మీపైన ఆధారపడుతూ మీరే మా రక్షకుడిగా, ప్రభువుగా, మా దేవుడిగా నైనా మా మధ్యవర్తిగా ఉంటూ మమ్మల్ని సిద్ధపరచండి దేవా. నీ కృపలో మమ్మల్ని నడిపించమని మా తండ్రి ప్రభువు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.